నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు సమ్మె నిర్వహించారు. విధులు బహిష్కరించి 300 మంది జూనియర్ డాక్టర్లు ధర్నాకు దిగారు. స్టే ఫండ్ కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విధుల్లో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించడంతో పాటు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. జూడాల సమ్మెపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో జూనియర్ డాక్టర్ల సమ్మె మొదలైంది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా జూనియర్ డాక్టర్లు సుమారు 300 పైగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్నారు. ఇక్కడ చూస్తున్నాం మనకు నిజామాబాద్ నగరంలోని గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జూనియర్ డాక్టర్లు తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు వాస్తవంగా మీరు ధర్నాలు ఎందుకు చేస్తున్నారు? అసలు మీ డిమాండ్స్ ఏంటి? అసలు మా జూనియర్ డాక్టర్స్ అందరము ఇంతకు ముందు నుంచి వచ్చేసి డిఎంఈ మేడం ఈ మంత్ 18 కలవడం జరిగిందండి. జరిగిన తర్వాత మాకు స్టైఫండ్స్ రెగ్యులరైజేషన్ అనేది మెయిన్ డిమాండ్గా పెట్టి మేము ముందు నుంచే కంటిన్యూస్గా మేము సెక్రటరీకి వెళ్ళడము మాట్లాడడం అనేది జరుగుతుంది. ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా మాకు ఓవరాల్ అష్యూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చేస్తాము, గ్రీన్ ఛానల్ చేస్తాము చేయడము అనేది చెప్తా ఉన్నారండి. గ్రీన్ ఛానల్ చేస్తామని చెప్తున్నారు కానీ మాకు రిటర్న్ అష్యూరెన్స్ అని రావట్లేదు. సో ఇట్లా మేము మల్టిపుల్ టైమ్స్ మేము సెక్రటరీ వెళ్ళడం జరిగింది. దాంతోపాటు మాకు రిటర్న్ అష్యూరెన్స్ ఇవ్వమని అడిగాము. చేస్తామనేసరికి మేము ఆగాము. ఇంకా 15 days 6 నుంచి గవర్నమెంట్ నుంచి ఏం రెస్పాన్స్ లేకపోయేసరికి ఖచ్చితంగా మేము అందరంగా తెలంగాణ అందరం డిసైడ్ అయ్యాము. మాకు జియో అనేది రిలీజ్ అయ్యేంత వరకు మేము ఈ ధర్నా అనేది ఆల్ ఓవర్ తెలంగాణ చేద్దామని డిసైడ్ అయ్యాము. సో జియో మాకు రిలీజ్ రావాలి. ఎవ్రీ మంత్ 10th లోపు మాకు స్టైఫండ్ క్రెడిట్ కావాలి. సో మేము అందరం జూనియర్ డాక్టర్స్ వర్క్ చేస్తున్నాం ఇక్కడ హాస్పిటల్లో. మాకు వర్క్ చేసినప్పుడు మాకు నెలసరి వేతనం చెల్లించాలి కదా వాళ్ళు. సో మంత్లీ అందరికీ మాకు వస్తే మా ఫ్యామిలీస్ బాగుంటాయి. దాంతోపాటు మేము కూడా పేషెంట్లకు బెటర్ సర్వ్ చేయగలుగుతాం కదా. సో మేము అడిగేది మా బేసిక్ రైట్ అడుగుతున్నాము. అందరితో ఇచ్చేది మాకు ఇవ్వండి. ఇచ్చేటప్పుడు మాకు మా నెలసరి వేతనం మాకు ఇచ్చేస్తే మేము దాంతోపాటు మేము సాఫీగా డ్యూటీలు చేసుకుంటాం కదా. పేషెంట్లకు మేము కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. మేము హ్యాపీగా ఉంటే మా ఫ్యామిలీస్ భరించి మంచిగా ఉంటే మేము పేషెంట్కి ఇంకా బెటర్ ట్రీట్ చేస్తామని గవర్నమెంట్ అడుగుతున్నాం. సో ఈ విషయంలో గవర్నమెంట్ వెంటనే రెస్పాన్స్ ఇచ్చేసేసి మా నెలసరి వేతనం మాకు రెగ్యులరైజేషన్ చేయాలని మేము కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా జియో లేసేవారికి మా ఈ ధర్నాని ఆపమని ఆల్ ఓవర్ తెలంగాణ మేము అందరం పకడ్బందీగా ఉన్నాము. జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ నిజామాబాద్ నుంచి దీన్ని ఖండిస్తున్నాము. గ్రీన్ ఛానల్ ఒకటే కాదు, దాంతోపాటు బేసిక్ ఫెసిలిటీస్ మాకు ఇవ్వట్లేదు. దాంతోపాటు మాకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ మాకు కావాలి, రెగ్యులర్గా అడుగుతున్నాము, అది ఇవ్వట్లేదు. సో ఇవన్నీ మేము అడిగేదన్నీ బేసిక్స్ అన్నీ. ఏదో పెద్దది కావాలని మేము గవర్నమెంట్ డిమాండ్ చేయట్లేదు. బేసిక్ థింగ్ మాకు కావాలి. మాకు వచ్చేది మాకు ఇచ్చేస్తే మేము ప్రశాంతంగా వర్క్ చేస్తాము, పేషెంట్లను ఇంకా మంచిగా ట్రీట్ చేస్తామని మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాము. సో ఖచ్చితంగా ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినాము. ఖచ్చితంగా మాకు జియో వచ్చేంత వరకు మేము ఆపము, ఆగేది ప్రసక్తే లేదు. దీంతోపాటు ఇంకా అవసరమైతే ఇంకా రేపు ఎల్లుండి మేము ఈ స్ట్రైక్ను ఇంకా ఎస్కలేట్ చేస్తాము. ఇప్పుడు మా డిమాండ్స్ మేము చెప్తున్నాం గవర్నమెంట్కి. సో గవర్నమెంట్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అని అనుకుంటున్నాము. పాజిటివ్ రెస్పాన్స్ మాకు వెంటనే ఇస్తే మాకు మంచిది, గవర్నమెంట్కు అందరికీ మాకు ఇస్తే ఉంటే బెటర్గా ఉంటామని మేము కోరుకుంటున్నామండి. ఇది ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే సుమారు 270 నుంచి 300 మంది దాకా జూనియర్ డాక్టర్లు ఈరోజు తమ న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్నారు. ఏదైతే గ్రీన్ ఛానల్తో పాటు ఇక్కడ స్టైఫండ్ వెంటనే విడుదల చేయాలని చెప్తున్నారు, నెలసరి వేతనాన్ని 10వ తారీఖు లోపల ఇవ్వాలని చెప్తున్నారు. మీరు చెప్పండి మేడం, ఎందుకంటే ఈరోజు సుమారు 270 నుంచి 300 మంది జూనియర్ డాక్టర్లు తమ న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్నారు. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి, ఏం కావాలని కోరుకుంటున్నారు? మేము ముఖ్యంగా యాక్చువల్లీ నెలసరి వేతనాల కోసం ఇదంతా మా శ్రమ పడుతున్నాము. రెగ్యులర్గా స్టైఫండ్స్ వేయడానికి మెడికల్ కాలేజెస్ పెంచుతున్నారు. బట్ స్టూడెంట్స్ ఫెసిలిటీస్ మినిమం ఉండాల్సిన స్టూడెంట్ ఫెసిలిటీస్ ఏవి హాస్టల్లో లేవు. ప్లస్ నెలసరి వేతనాలు చెల్లించట్లేదు. చాలా ఫ్యామిలీస్ అంటే వాళ్ళ వేతనం మీద డిపెండ్ అయి ఉంటారు. ఎంతో కష్టంగా ఉంటుంది. లేక అంటే ప్రతిసారి స్ట్రైక్ వెళ్దామని నోటీస్ ఇచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళు ఇస్తామని చెప్పి అప్పుడే స్టైఫండ్ రిలీజ్ చేయడము, మళ్ళీ తర్వాత 2-3 నెలలకి ఒకసారి మళ్ళీ వేయడము, ఒక్కొక్కసారి 6 నెలలకి. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు లైక్ 25 సంవత్సరాల పైగా ఉన్న వాళ్ళు ఉంటారు. నెలసరి వేతనం రాకపోతే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. కొంతమంది ఫ్యామిలీస్ అంతా వాళ్ళ వేతనం మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇంకోటి గవర్నమెంట్ కాలేజెస్ ఇన్ని గణం పెంచుతున్నారు, బట్ ఏమాత్రం బేసిక్ ఫెసిలిటీస్ లేవు. నీళ్లు, వాటర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పేషెంట్ కేర్ ఇవన్నీ ఈనాడు హాస్పిటల్లో పని చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఏమాత్రం సెక్యూరిటీ లేదు డాక్టర్స్కి. ఎప్పుడు ఎవరు అటాక్ చేస్తారనే భయాందోళనలతోటి మేము వర్క్ చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి దుస్థితి వైద్య వ్యవస్థకు ఎందుకు పట్టిందనేది మేము ప్రశ్నిస్తున్నాము గవర్నమెంట్ని. ఒకటి నెలసరి వేతనాలు రెగ్యులర్గా మాకు ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకంత చిన్న చూపు. ఇంకొకటి మాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి ఏమైంది, ఇట్లాంటి భయపడాల్సిన పరిస్థితి ఎందుకని మాకు. ఇంకొకటి ఇదే కాకుండా
గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ పెంచడంతో పాటు మినిమం ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, వాష్రూమ్స్ ఇవన్నీ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మాకు ఈనాడు? ఎందుకని ఇంత చిన్న చూపు వైద్య వ్యవస్థ అంటే ఆరోగ్యమే మహాభాగ్యము ఇవన్నీ అంటారు. ఎందుకని అంటే మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి ఎందుకు ఇంత ఎప్పుడు స్టైఫండ్స్ కోసం అని స్ట్రైక్ చేసినప్పుడల్లా అప్పుడే వెంటనే స్ట్రైక్స్ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకేం ఉండదు. 3 నెలలు 6 నెలలు ఇంతవరకు వెయిట్ చేయాల్సిన దుస్థితి ఎందుకు? ఇంకోటి ఇదొక్కటే కాకుండా వేరే ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ వాళ్ళ కోసము ఇది మా పోరాటము అండర్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, సూపర్ స్పెషాలిటీ వాళ్ళ కోసము వాళ్ళని మళ్ళీ ఏపీస్గా ప్రమోట్ చేసి వాళ్ళకి నెలసరి వేతనాలు ఇవ్వాలి. ఇంకోటి మాకు రెగ్యులర్గా స్టైపన్స్ రిలీజ్ చేయాలి. ప్లస్ మినిమం ఫెసిలిటీస్ హాస్టల్కి ప్లస్ హాస్పిటల్ వాళ్ళకి ప్లస్ పేద ప్రజలకు కూడా ఉండాలని ఇదే మా విజ్ఞప్తి. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎందుకంటే తమ న్యాయమైన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో వాటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి అటు వైద్య ఆరోగ్య శాఖకు తమ డిమాండ్లను ఏకరువు పెట్టినప్పుడు తమ డిమాండ్ల సాధన కోసం ఇప్పటివరకు పట్టించుకున్న లేదు. ఈ రకంగానే తమ న్యాయమైన డిమాండ్లతో పాటు గ్రీన్ ఛాలెంజ్, అదేవిధంగా స్టైపెండ్కు సంబంధించింది. దాంతోపాటు ఈరోజు ప్రధానంగా జిల్లాలో ఈరోజు సుమారు 300 మందికి పైగా ఈరోజు జూనియర్ డాక్టర్లు తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఏది ఏమైనా తమకు న్యాయమైన డిమాండ్లతో పాటు తమకు కావాల్సిన కనీస మౌలిక వసతులు కల్పించాలని చెప్తున్నారు. ఎందుకంటే ఎన్నో వ్యాయ ప్రయాసాలు పడి ఈరోజు జూనియర్ డాక్టర్లు తమ పేద ప్రజలకు వైద్యం అందిస్తున్న పరిస్థితి మనకి కనబడ్డది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు సంబంధించిన డిమాండ్లు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది. కాబట్టి ఈరోజు తమ డిమాండ్ల సాధన కోసం ఇలాంటి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. ఏది ఏమైనా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి ప్రభుత్వం తమను జూనియర్ డాక్టర్లను ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. కెమెరా పర్సన్ సాయితో ధనంజయ్, బీఆర్కే న్యూస్, నిజామాబాద్.